వావ్, రియల్లీ వేరే లెవెల్ అబ్బా. ఈ టీజర్ లో 3 క్యారెక్టర్లని మనకు క్లియర్ గా రివీల్ చేశారు. సో చెప్పారు కదా, ఈ సినిమాలో 3 క్యారెక్టర్లు 3 లుక్స్ ఉండబోతున్నాయి మన బాలయ్య బాబు గారి. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో అదే ఫైనల్. ఈ సినిమాలో మన బాలయ్య బాబు గారు 3 లుక్స్ తో కనిపించబోతున్నారు అబ్బా. ఇదైతే ఫైనల్. అండ్ దెన్ ఆ తర్వాత ఇక ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ టీజర్ అయితే వేరే లెవెల్. అసలు ట్రైలర్ కంటే ఈ టీజర్ ఇంకా వేరే లెవెల్ హైప్ అయితే నెలకొల్పింది. నిజంగా వేరే లెవెల్లో ఉంది టీజర్. జస్ట్ ఒక్క నిమిషంలోనే మాస్ తాండవాన్ని చూపించారు మన బాలకృష్ణ గారు, మన బోయపాటి గారితో. మన బోయపాటి గారి మాస్ యాక్షన్ సీన్స్ గురించి మనం చెప్పాలా? ఆయన సినిమాలో లాజిక్స్ అనేవి మనం వెతకొద్దబ్బా. ఓన్లీ యాక్షన్ 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 ఇష్టపడే మన మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఎగబడి వెళ్ళిపోతారు. ఇక మన బాలయ్య బాబు గారికి ఉన్న ఇమేజే మాస్. సో ఆయన మాస్ యాక్షన్ సినిమాస్ ఎలా ఉన్నా సరే చూస్తారు. సో ఈ సినిమాతో ఈసారి పాన్ ఇండియా అభిమానులు ఊచకోత వాళ్ళ తాండవం, మన బాలయ్య బాబు గారి తాండవాన్ని మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి అభిమానులు రుచి చూపించబోతున్నారు. రుచి చూస్తారు ఈసారి కంపల్సరీగా. సో కంపల్సరీగా ఈ టీజర్ అయితే వేరే లెవెల్లో ఉందబ్బా. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంది. సో చూద్దాం. ఇంకా సినిమాకి జస్ట్ 8 days టు గో. 8 రోజుల్లో మన ముందుకైతే అఖండ 2 తాండవ మూవీ రాబోతుంది. సో ఈ టీజర్ కోసం నేనైతే ఎంతో ఈగర్గా వెయిట్ చేశాను నిజంగా. సో రిలీజ్ ట్రైలర్ అనుకున్నాను, కానీ ఒక టీజర్ అయితే రిలీజ్ అయింది ఒక నిమిషంలోనే. సో ఆ నిమిషంలోనే మాస్ తాండవాన్ని చూపించారు మన బాలయ్య బాబు గారు. సో చూద్దాం రేపు సినిమా ఎలా ఉంటుంది అనేది. నాకైతే విపరీతంగా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు చూసేద్దాం అని చెప్పి. సో మీరేమనుకుంటున్నారు? ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, థ్యాంక్